Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. ప్రభుత్వంపై పోరుబాటలో టీచర్లు 23న ఇందిరా పార్కులో మహాధర్నా. యూఎస్పీసీ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని సర్కారు కోల్పోయింది. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఏది? టీచర్ సంఘాలు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రంలో టీచర్లు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. 16 సంఘాలు గల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పీసీ ఈ నెల 23న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహించనున్నట్టు యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు చావా రవి తెలిపారు. సోమవారం దోమల్గూడలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో మహాధర్నా పోస్టును ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. 15 రోజుల్లో డిఏలు విడుదల చేస్తామని, నెల రోజుల్లో పెండింగ్ బిల్లులు, 6 నెలల్లో పీఆర్సీ, హెల్త్ కార్డులు ఇస్తామని, సిపిఎస్ను రద్దు చేస్తామని ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి అన్నింటినీ విస్మరించిందని ఆరోపించారు. జీపీఎఫ్ సహా ఏ బిల్లులు విడుదల చేయకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు దయనీయ పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసం కోల్పోయిందని, విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్ ఆరోపించారు. కార్యకర్తలు, కాంట్రాక్టుల కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం దురదృష్టకరమని ఉపాధ్యాయ సంఘం నేత కె రమేష్ వాపోయారు. సమస్యలు చెప్పుకుందామంటే, వినతి పత్రాలు ఇద్దామంటే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎన్ తిరుపతి, ఎం సోమయ్య, చి లింగారెడ్డి, కె రమేష్, ఎస్ శ్రీహరి, వై విజయ్ కుమార్, వి మాణిక్ రెడ్డి, ఏ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలి. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి. నగదు రహిత చికిత్సను అందించాలి. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని జూలై 1, 2023 నుంచి ఫిట్మెంట్ వర్తింపచేయాలి. ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేయాలి. టీచర్లకు పదోన్నతులు కల్పించాలి. సిపిఎస్ యాజమాన్య వాటాను ఉద్యోగుల ప్రాన్ ఖాతాలకు బదిలీ చేయాలి. విద్యారంగంలో ఎన్జీఓల జోక్యాన్ని నివారించాలి. మోడల్ స్కూల్, గురుకుల టీచర్లకు 0-1-0 పద్ధతుల ద్వారా వేతనాలు చెల్లించాలి. టీచర్ల ఏకీకృత సర్వీసులు రూపొందించి అన్ని రకాల పోస్టులను శాశ్వత నియామకాలు చేపట్టాలి. Thanks for watching this video. For more updates, please subscribe, share and like Vaishu channel. Thank you. Thanks for watching this video.